ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతుంది సంధ్య. రైతుల హక్కుల కోసం బలమైన నాయకత్వం. మార్కాపురంలో కీలక నియామకాలు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికెత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ చేతుల మీదుగా డి చంద్రశేఖర్ రెడ్డిని మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా, షేక్ సుభానిని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల హక్కుల కోసం పోరాడే నాయకులకు తమ సంఘంలో అవకాశాలు ఉన్నాయని, రైతు సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా వెనకాడమని స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షులు జిల్లా ఆదేశాల మేరకు ఈరోజు మేము ప్రకాశం జిల్లా భారతీయ కిసాన్ యూనియన్ కు సంబంధించి ఓ వ్యక్తికి నియమించడం జరిగింది. అదేవిధంగా మరియు మార్కాపురం జిల్లా మరియు ప్రకాశం జిల్లాలకు సంబంధించి రైతు సంఘాలకు జిల్లా అధ్యక్షులకు ఈరోజు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ భారతీయ కిసాన్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ షేక్ మహబూబ్ అలీ, మన భారతీయ జాతీయ కిసాన్ యూనియన్ మరియు ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రివర్యులు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో మన పట్టణ, నగర మరియు జిల్లా అధ్యక్షుల యొక్క నియామక పత్రాలు అందజేయనున్నాము. అదే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు సమస్యల మీద ఎలాంటి సమస్యలు ఉన్నా మేము ముందు ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి ఈ స్వచ్ఛంద సంస్థలో ఎవరైతే ఓ మంచి సేవా కార్యక్రమాలు రైతులకు అండగా నిలవాలనే ఓ ఉద్దేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు వాళ్ళు వాలంటీర్గా వచ్చి మాకు సంప్రదిస్తే వాళ్లకు పట్టణ, నగర మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఈరోజు 2 జిల్లా అధ్యక్షులకు నియమించడం జరిగింది, మార్కాపురం మరియు ప్రకాశం జిల్లా. అదేవిధంగా మిగిలినటువంటి 26 జిల్లాలకు మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మండలాలకు, గ్రామాలకు మరియు నగరాలకు సంబంధించినటువంటి ఒక బలమైన భారతీయ కిసాన్ యూనియన్ అమర్ టికెత్ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ కిసాన్ రైతులకు సంబంధించి వాళ్ళ యొక్క సమస్యలకు మేము అండగా ఉండి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. తాజా వార్త విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తుండండి.